హలో నమస్తే, నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు ఏ మూవీ టీం ఉన్నారో తెలుసా? సెప్టెంబర్ 17th వినడానికే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఫుల్ ప్యాకేజ్ లాగా ఒక మూవీ మనకు రాబోతుంది. కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, ఇంకా అన్నీ కలిపి మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో సో అలాంటి మూవీ మన ముందుకు రాబోతుంది సెప్టెంబర్ 17th జమ్ మూవీ. సో ఈ మూవీని సుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్ చేశారు అండ్ ఇందులో హీరోయిన్గా విజయ్ గారు అండ్ రాశి మేడం గారు యాక్ట్ చేశారు అండ్ మహాలక్ష్మి మూవీ బ్యానర్స్లలో ఈ మూవీ వస్తుందన్నమాట. సో మూవీ విశేషాలు ఏంటో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. సో ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్, ఎక్సైట్మెంట్, ప్రమోషన్స్? ఓకే ఓకే. సో మీకు ఏమనిపిస్తుంది ఈ మూవీ? అంటే మీరు ఆల్రెడీ తీశారు కదా, సో మంచి కంటెంట్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనిపిస్తుందా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ లాగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ है, we are expecting super duper hit but we never know. And family oriented, it is family oriented, youngster oriented, old or young or anyone can watch this movie. Okay. And they will get entertained ఎందుకంటే actions ఉన్నాయి, romance కొంచెం సాంగ్ లో డాన్స్. విజయ్ అయితే చాలా బాగా డాన్స్ చేశారు, వెరీ నైస్ డాన్సర్. అండ్ ఎమోషనల్ కాంటెంట్ కూడా ఉన్నాయి అండ్ కొంచెం డ్రామా కూడా ఉన్నాయి. సో ఇట్స్ ప్రాపర్ ప్యాకేజ్ మూవీ. ఓకే. సో అంటే ఇప్పుడు జనాలు ఎక్కువగా అంటే అట్రాక్ట్ అవుతున్నారు ఎమోషనల్ అన్నీ, ఇంకా వాళ్ళు ఏది చూస్తున్నారో చూడట్లేదు అర్థమవుతుంది. సో మీరు అన్నీ ఇందులో మిక్స్ చేశారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మీకు సెకండ్ మూవీ కదా ఇది, సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, మంచి పక్కా కమర్షియల్ మూవీ. అంటే ఇక్కడ మాస్ ఆడియన్స్ కోసం, పక్కా మాస్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇది. రేంజ్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో మీరు ఎందుకో ఫస్ట్ నుంచి మాస్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అంటే లైక్ హీరో రవితేజ గారు లాగా అలాంటి కామిక్ లైక్ అలాంటి అలాగా మాస్ లాగా వెళ్ళిపోతున్నారా, లేకపోతే అలా ఏమైనా డిజైన్ చేసుకున్నారా, లేదంటే లవర్ బాయ్ లాగా ఇలా మళ్ళీ ఏమైనా ఫర్దర్గా ప్లాన్ చేసుకున్నారా? మంచి సబ్జెక్ట్ బట్టి సబ్జెక్ట్ వస్తే దాంట్లో కాకపోతే మాస్ సినిమా అంటే చాలా ఇష్టం నాకు. మాస్ ఆడియన్స్ అన్న మాస్ సినిమా చాలా ఇష్టం. యాక్చువల్లీ మీరు క్లాస్ కదండి చూడడానికి, మాస్ అయ్యే. ఓకే ఓకే, మొత్తం మాస్ అనమాట. సో ఈ మూవీ థియేటర్స్లో ఫస్ట్ మూవీ కదా, ఇంతకు ముందు చేసిన మూవీ ఓటీటీలో? ఓకే, అది కూడా థియేటర్లోనే వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రైమ్ లో వచ్చింది. ఓకే. అప్పుడు కాబట్టి ఎందుకు మిస్ అయ్యిందంటే అప్పుడు మేము సావో సినిమాతో రిలీజ్ చేసాం. అది వేరే డేట్ దొరికింది. ఓకే, చాలా పక్కకి. సో మళ్ళీ మీరు కూడా ఇంకా ఫ్యూచర్లో సాహో లాంటి పాన్ ఇండియా మూవీ తీసి వేరే సినిమాలు పక్కకు పెడతారని అనుకుంటున్నాను. అంటే పక్కకి పెడతాం కాదు, అంటే సినిమా కొంచెం అంటే పాన్ ఇండియా మూవీ పైగా ప్రభాస్ గారు చేశారంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. అవును సార్. ఈ మూవీ మొత్తం ఓవరాల్ ఎన్ని డేస్ షూట్ చేశారు? టోటల్ 55 డేస్. 55 డేస్. ఓకే. లొకేషన్స్ ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ చేసాం, నిజామాబాద్. ఓకే. దాని సరౌండింగ్స్ కొన్ని ఊర్లో చేసాం. ఓకే. సో అంటే 55 డేస్ షూట్ అండ్ కానీ ఒక ఫ్రైడేలో డిసైడ్ అయిపోతుంది కదా మూవీ హిట్ ఆ ఫట్టా అనేది. ఒక మార్నింగ్ 1 or 2 షోస్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు కష్టపడింది? కొన్ని టెన్షన్ అయితే ఉంది, అది కాకపోతే అదే దాంతో పాటు అంత కాన్ఫిడెంట్ కూడా ఉన్నాం. చాలా మంచి పెద్ద టెక్నీషియన్ పెద్ద ఆర్టిస్ట్ వర్క్ చేశారు, ఒక మంచి కంటెంట్. సో జనాలు రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాం, చేస్తారు డెఫినెట్ గా. మంచి సినిమా వస్తే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తారు. సో అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అవుతుంది, ఎవ్రీ ఫ్రైడే చాలా మూవీస్ రిలీజ్ అవుతుంది అండ్ ఇప్పుడు హిట్ ఆ ఫట్టా అనేది మనకి థియేటర్లో చూస్తే ఎక్కువ బయటికి వచ్చేస్తుంది, అంటే తెలుస్తుంది. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? అందులో రిలీజ్ చేస్తే కొంచెం తక్కువ మంది చూస్తారు, బట్ హిట్ ఆ ఫట్టా అనేది తెలియదు, బట్ మూవీ వచ్చిందని అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు థియేటర్లో చేస్తే మనకి హిట్ ఆ ఫట్టా అనేది తెలుస్తుంటుంది. సో మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు? నేను హ్యూజ్ ఫ్యాన్ థియేటర్ సార్. అంటే ఓటీటీకి అలానే కాదు, ఎందుకంటే నాకు ఎలా ఉంటుంది అంటే ఓవరాల్ సినిమా థియేటర్ వచ్చినా లాస్ట్ మళ్ళీ వచ్చేది ఓటీటీకి. అక్కడ మిషన్ ఖచ్చితంగా ఓటీటీలో చూస్తారు. కాకపోతే నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఎక్కడ చూసినా రాదు. ఇంట్లో ఎంత పెద్ద హోమ్ థియేటర్ ఉన్నా
థియేటర్ చూసే ఫీలింగ్ వేరే ఆడియన్స్ లో ఆ విజువల్స్ కానీ అట్లా మా ఇంట్లో కూర్చొని కలుస్తున్నాం ఒక సినిమా టీవీలో చూసినట్టే వస్తాం విజువల్స్ చేసి చూడడానికి సినిమా. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్. అవును, లొకేషన్స్ కానీ సాంగ్స్లో చాలా డిఫరెంట్గా, సౌండింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో జనాలకి థియేటర్ ఎక్స్పీరియన్స్ బెటర్ అంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో హోమ్ థియేటర్ ఉండదు. అవును. సో ఆ టీవీలో మనం చేసే 5.1 లేకపోతే అట్మాస్ సౌండింగ్ కానీ అది మన ఇంట్లో రావు. సో ఎక్స్పీరియన్స్ వేరు థియేటర్. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి. సునీల్ కశ్యప్ గారు చాలా పెద్ద పెద్ద సినిమా చేశారు, పూరి జగన్నాథ్ గారు. సో మీ సినిమాకి అందరు మెయిన్ పిల్లర్స్ లో ఉన్నారు కొందరు చాలా మంది కదా. ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. నేను సినిమాకి ఒక అసలు ప్రాణం పూసింది ఆయన, సునీల్ కశ్యప్ గారు. అంటే విజువల్ ఆండ్రూ గారి విజువల్ ఎంత బాగున్నా మనకి మ్యూజిక్ అనేది సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సెంటిమెంట్స్ అది పండాలన్నా ఏమున్నా మ్యూజిక్ అనేది మెయిన్. సో అది లాస్ట్ ఒక సినిమా అంతా ఒక రేంజ్ లో కొట్టి లాస్ట్ 3 రీల్స్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ టాప్ లెవెల్స్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఇందులో మనకు మ్యూజిక్, కెమెరా, ఐ మీన్ డిఓపి గారి వర్క్ అని అన్నీ బాగుంది కదా. ఇంకా మీరు ఓవరాల్గా సినిమా తీసిన తర్వాత సో ఇంకా ఏమైనా యాడ్ చేస్తే బాగుండేది అంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సపరేట్, బట్ వాళ్ళు అనిపిస్తుంది ఇంకా మీకు ఏమైనా కొత్తగా అప్కమింగ్లో ఇంకా ఇలా చేయాలి, ఈ సినిమా ఇలా చేసాం కదా, ఇంకా నెక్స్ట్ మూవీస్లో ఇది ఇలా యాడ్ చేసుకొని ఇలా చేద్దాం అంటే, లైక్ ఇప్పుడు 6 ప్యాక్ చూపించలేదు కదా, నెక్స్ట్ మూవీలో 6 ప్యాక్ చూపిద్దాం, అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా మీకు అంటే జనాల కోసం? అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కూడా నాకు ఇంకోటి వచ్చే సినిమా కమర్షియల్ మూవీ కూడా కాకపోతే వేరే డిఫరెంట్ ఆనర్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకో సినిమా కూడా సైన్ చేశారు. అలా అంటే కొత్తది చేయాలని నాకు మెయిన్ ఇష్టం చాలా. అంటే కొత్త గెటప్స్ పరంగా అయినా దేని పరంగా అయినా. ఓకే, ఇప్పుడు నాన్నగారు ఉన్నారు కదా, నాన్నగారి సజెషన్స్ కానీ ఇది చేయండి అని ఎలా ఉంటుంది నాన్నగారి సపోర్ట్? సజెషన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే నా ఫ్రీడమ్ నాకు వదిలేశారు. ఎందుకంటే నా తప్ప నేను తెలుసుకుంటేనే ఎదుగుతాను. ప్రతిదీ పాయింట్అవుట్ చేయడం కన్నా నాకు పాయింట్అవుట్ చేసుకుంటే ఇంకా బెటర్. సో అంటే సినిమా కథ పరంగా అయితే చెప్తారు ఏది బాగుంది ఏది బాగలేదు అని చెప్పి. యాక్టింగ్ పరంగా అయితే కొన్ని మెయిన్ ఇంకా మరీ టూ బ్యాడ్ అయితే చెప్తారు కానీ లేకపోతే నాకు తెలుసుకోవడం అంటే ఇప్పటికీ అలాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు అదృష్టంగా. అప్కమింగ్ మూవీస్లలో నాన్నగారు మీరు యాక్ట్ చేస్తున్నారా అలాంటి మూవీస్ ఏమైనా? ఇప్పుడు చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది యాక్చువల్గా సేమ్ ఫేస్ కట్ ఉంది అంటే ఇన్స్టాలో ఫొటోస్ చూసి ఈయన విజయ్ గారా అని యాక్చువల్లీ నాన్నగారు బాగుంటారు అనుకోండి, బట్ తప్పదు ఇంకా విజయ్ గారిని చూడాలి కదా మనం ఇప్పుడు కంపల్సరీ ఫ్రేమ్లో. సో అదనమాట. సో సేమ్ లుక్స్, ఐస్ కానీ నోస్ కానీ లిప్స్ ఆల్సో, ఫోర్ హెడ్ టోటల్. బట్ హైట్ నేను చూడలేదు యాక్చువల్గా. హైట్ సేమ్. ఓకే, హైట్ ఫ్యామిలీ అనమాట మొత్తం. సో ఓకే మేడం, మీరు చెప్పండి అంటే ఇందులో గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు కదా మన దాంట్లో, అంటే చాలా ఫేమస్ పర్సనాలిటీస్ కానీ అంటే మా తెలుగు వాళ్ళలో రచ్చరవి గారు కానీ, సంపూర్ణేష్ బాబు గారు కానీ, అజయ్ గారు కానీ. Great actor, but extremely down to earth. Means that it was my starting experience of movie. Very new actor I was. So I new to the language as well. You know, when you sit beside an actor whom you have watched a lot of times, you feel little bit something inside. Oh my God, how if I take takes or if I don't do good, what will they feel? But Ajay made everyone feel so comfortable. See, not even once I felt like, you know, some actor is sitting or something like that. Very chill, extremely chill. He'll come, he'll do jokes, he'll talk. Extremely great experience with Ajay. Next, Sampunesh Babu. I think I had 4 or 5 days of shoot with Sampunesh Babu. Again, his online presence is chala different. Mottam opposite ga undi. Normal, mamulga, he is very different. He'll only be silent. Like, చాలా ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ తెలుగులో. అంతకుముందు మూవీస్ చూసారా సంపూర్ణేష్ బాబు గారు? ఒక సీన్ చూసాను, ఒక సీన్ చూడండి, మూవీ చూడలేదు. ఓకే, because I am only watching who new movies are coming. Before I came, I didn't know which movies came. But great experience with him also. But he's very, I think, shy. Not in front of camera, but normally I think he's extremely shy.
doesn't talk much. Next, Racha Ravi. Moitra, Intra, Lavura, Nora. Chopra. Chipra, Intra. Full shoot where he used to teach me these things. I also started speaking like him now. Okay. Intra. Great experience with everyone. Andrew garu, cameraman garu. He's also very silent. Huh. Only he'll just work. The most patient person on our shoot is Andrew garu. We will also get sometimes anger. He doesn't get angry at all. ప్రశాంతంగా he'll shoot, ప్రశాంతంగా he'll go home. సో షూట్లో కోపడ్డారు అనమాట ఎప్పుడో ఒకసారి ఒక చిన్న సన్నివేశం ఏదైనా చెప్పండి మా కోసం. No, only because of heat. ఓకే, లైటింగ్ హీట్, వెదర్ హీట్. వెదర్ అయితే వెదర్ హీట్ సార్ కూడా హీట్ కదా, సో సార్ ఎప్పుడైనా కోపడ్డారా సెట్లో? ఒక్కసారి ఏంటి వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అలా ఎప్పుడైనా? I never saw him that angry. ఓకే. Only it was very hot. I think this is some small thing because of heat, makeup, sweat. Nothing more than that. Nothing more than that. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా కనిపిస్తుంది ఇంతమంది మీ కో ఆర్టిస్టులు కానీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది మీకు? బాగుంది సపోర్ట్. మీ సపోర్ట్ వాళ్ళకి ఎలా ఉండింది? అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళ సపోర్ట్ నేను తీసుకున్నాను. నేను అజయ్ గారితో చాలా కంఫర్టబుల్ యాక్టర్ అయినా నాకు రాశి చెప్పినట్టు. ఎందుకంటే పైగా అంటే అది ఒకటే కదా, నాకు అజయ్ గారు ఎప్పుడు తెలుసు, ఒక 10 years 12 years బాగా తెలుసు. సో నాకు ఆ కంఫర్ట్ జోన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను చిన్న తప్పు చేసిన అజయ్ వెంటనే పక్క పిలిచి అక్కడ అలాగా ఇలా చూసుకోలేదు అని చెప్పి వెంటనే చెప్పేవారు. సో నాకు ఆ ఫ్రీడమ్ చాలా ఉంది. అజయ్ చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు. లక్కీ అయితే. ఓకే, మీరు ఇప్పుడు అంటే నాన్నగారు ఎలాగో అప్పట్లో హీరో కదా, అలా అని చెప్పేసి మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్యాషనా, లేకపోతే ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎలా అంటే ఫాదర్స్ హీరోలు ప్లస్ వాళ్ళ వచ్చే వారసులు కూడా హీరోలు కదా, అలా ఏమైనా పెట్టుకున్నారా? అమ్మ బాబాయ్, నేను ఇంకా అలా మాట్లాడలేదు. సో అంటే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అప్పటి నుంచి, లేదంటే? ఇప్పుడు ఒకటే చిన్న క్లారిటీ ఇస్తా. చాలా మంది మొన్న లాస్ట్ న్యూస్ లో కూడా కొంతమంది అడిగారు నెపోటిజం గురించి ఏం చెప్తారు. అయ్యో నన్ను అడగనండి ఆ క్వశ్చన్. యా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఏ ఫాదర్ అయినా ఒక ఇండస్ట్రీ బాగా నుంచి వచ్చాడు, ఎవరు అంటే ఎవరు పుష్ చేయరు. నువ్వు దీంట్లోకి వెళ్ళు, దీంట్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ లోకి వెళ్ళిపో అని ఎవరు పుష్ చేయరు. ఎందుకంటే ఆ ఫీల్ ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. అంత కష్టమైనప్పుడు ఎవరు పుష్ చేయరు. అది ఎందుకు కాబట్టి వాళ్ళని చూసి మనకే ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా. సో కాకపోతే ఎందుకు మరి అలాంటి పేర్లు పెట్టిన నెపోటిజం ఉంటుంది కానీ అంటే నెపోటిజం ఫీలింగ్ అలాంటిది. సినిమా బ్యాక్గ్రౌండ్ లో పెరిగినప్పుడు షూటింగ్స్ వెళ్ళినప్పుడైనా ఒక అందరినీ చూసి మనకు అదే మనం కూడా అవ్వాలి అని మనకి ఫీలింగ్ వస్తుంది. కానీ ఎవరు దాన్ని తోసే నువ్వు వెళ్ళిపో ఇండస్ట్రీలోకి, నువ్వు నా కొడుకు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలని ఎవరు తోయలు. ఎవరు ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఏ హీరోలు అయినా సరే, ఏ ఆర్టిస్టులు అయినా సరే జరగలేదు. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు కదా, ఇప్పుడు నాన్నగారు మీతో చాలా విషయాలు డిస్కస్ చేస్తుంటారు. ఒక ఫిలాసఫీ అనేది ఉంటుంది నాన్నగారు, ఇది అంటే ఇప్పుడు మీకే అన్ని రైట్స్ ఇచ్చేసారు ఇలా. సో నాన్నగారు ఎక్కువ చెప్పే ఫిలాసఫీ ఏంటి అంటే ఎక్కువ ఒక యూజ్ చేస్తుంటారు కదా, సో అంటే లైక్ కొటేషన్స్ లాగా నాన్నగారు ఎక్కువ మీకు ఏం చెప్తుంటారు? షూటింగ్ సెట్ అందరితో నవ్వుతూ ఉండు, బాగా డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే షూటింగ్ నువ్వు యాక్టింగ్ ఎలా చేస్తున్నావు ముఖ్యంగా, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నావు ముఖ్యం. మెయిన్ ఎందుకంటే ఒక టేక్ లో రాకపోయినా సెకండ్ టేక్ లో వస్తుంది. కాకపోతే నువ్వు ఒక్కొక్కరిని ఎలా ట్రీట్ చేయాలి, ఎంత డిసిప్లిన్ ఉండాలి షూటింగ్ లొకేషన్ లో. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా అంటే, ఎందుకంటే నాకు ఫాదర్స్ బాగా వచ్చింది, ఎవరికైనా ప్రాబ్లం ఇమీడియట్ గా హెల్ప్ చేసిన వాళ్ళకి అంటే ముందే చూడకుండా కష్టాల్లో ఉంటే ఇమీడియట్ హెల్ప్ చేయడం ఇలాంటివి ఎక్కువ చెప్తా ఉంటారు. ఎవరైనా కష్టాలు ఉంటే ఫస్ట్ నువ్వు వాళ్ళకే చెయ్యి అని చెప్పి. అదో మీ టైమింగ్ ఒకటి షూటింగ్ టైం. సో హీరో గారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇంకా సో అలాగా అన్నీ ఎక్కువ అనమాట. సో మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నాన్నగారి పేరు తప్ప ఎవరి పేరైనా చెప్పొచ్చు. చాలా మంది ఉన్నారు. చెప్పండి. చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, తారక రామారావు గారు. ఇన్స్పిరేషన్ అంటే ఒక పేరు ఇద్దరు పేరు చెప్పచ్చు. ఫేవరెట్ అంటే అందరు ఫేవరెట్. అట్లయితే రాశి మన పేరు కూడా చెప్పాలి, మరి ఎందుకు చెప్పలేదు?
హీరో అన్నారు కదా. ఓకే హీరో. సో ఓకే రాశి చూసే అంటే యు ఆర్ బ్లేమింగ్ మీ వై? Why నువ్వు అడిగిన క్వశ్చన్ అలా ఉంది. యా సారీ ఫర్ దట్ రాంగ్ క్వశ్చన్. ఇట్స్ ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఓన్లీ 1%. ఫేవరెట్ ఒకళ్ళ పేరు చెప్పాను, ఇన్స్పిరేషన్ ఒక పేరు చెప్పాను. అవును నాన్నగారు చెప్పారు ఫేవరెట్ అన్ని ఒకరి పేరు చెప్పకూడదు నాన్న, ఇది ముగ్గురు పేర్లు టాప్ అదేం చెప్పలేదు. అందరి పేరు చెప్పాను నాన్న అని చెప్పారు. Whatever his father says, he does the opposite. So లేదంటే ఒకటి ఫ్రాంక్ ఒకటి చెప్తున్నా. మనకి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక ఫేవరెట్ అనేది ఉండదు. ఎందుకంటే అందరూ ఎంత కష్టపడతారు నాకు తెలుసు. సో అందరూ ఒక కష్టం మనం తెలుసుకున్నప్పుడు ఒక్కలే అవ్వరు. ఇన్స్పిరేషన్ అంటే డెఫినెట్ గా పేరు ఉంటారు కానీ అందరు ఇష్టం. ఎందుకంటే అందరిని చూస్తూనే పెరిగాను నేను చిన్నప్పటి నుంచి. స్టార్టింగ్ ఫ్రమ్ చిరంజీవి గారి నుంచి ఇప్పుడు వచ్చే కొత్త ఆర్టిస్టులు అందరూ. సో మీరు అప్పటి నుంచి ఉన్నారనమాట. అప్పుడే పుట్టాను. ఓకే కూల్. అప్పటి నుంచి ఉండండి 40-50 సో ఓకే చెప్పండి. ఏం చెప్పరు. సో హీరోయిన్స్. ఓ సారీ సార్ మధ్యలో ఎక్కువ మాట్లాడేస్తున్నాను. సో హీరోయిన్స్ ఎవరండి ఫేవరెట్ హీరోయిన్? సమంత గారు అంటే ఇష్టం, పూజ హెగ్డే గారు అంటే ఇష్టం, అనుష్క గారు అంటే ఇష్టం, అండ్ రష్మి గారు అంటే ఇష్టం, అనుపమ గారు అంటే ఇష్టం, మొత్తం heroes. వేద పేతులు అంటే ఇష్టం, థామస్ గారు అంటే ఇష్టం. హైట్ ని సెలెక్ట్ చేస్తుంది. షార్ట్ నిత్య మీనన్, స్వాతి సెలెక్ట్ చేస్తే లేదు. రాశి మేడం రాశి మేడం నేమ్ చెప్పట్లేదు ఇంకా మీరు. నువ్వు మోస్ట్ ఫేవరెట్ ఓన్లీ ఫేవరెట్ అని అడిగి మోస్ట్ ఫేవరెట్ లో మేడం లిస్ట్ ఉన్నారా? ఓన్లీ రాశి. అవును. మోస్ట్ ఫేవరెట్ ఎవరు ఇండస్ట్రీలో అంటే అప్పుడు రాశి పేరు చెప్తా. నువ్వు ఫేవరెట్ ఎవరు అని అడిగి. ఓ ఫేవరెట్ డిఫరెంట్, మోస్ట్ ఫేవరెట్ డిఫరెంట్. ఓ ఇట్నా డిఫరెంట్ అయితే. ఇష్టం చాలా ఇష్టం. సో మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇష్టం లేని వాళ్ళ? ఎస్. ఓకే డన్. సో You really want me to say? నాకు అర్థం కాలేదు. ఎక్కడ నువ్వు ఎవరు ఇష్టం లేను ఇండస్ట్రీలో బయట? ఎందుకంటే బయట నా ఫ్రెండ్స్ అందరూ తెలుస్తారు. ఇండస్ట్రీలో ఓకే 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 కూల్. సో ఫైనల్ గా జమ్ మూవీ. I didn't know names. इतना थोड़ा गॉसिप है तो మోస్ట్ ఫేవరెట్ అని చెప్తే నువ్వు నాకు ఉత్తరం చేస్తావు. నాకు కూడా అడగండి. నా చాయిస్ కూడా అడగండి. ఓకే అడుగుతాను. సో మోస్ట్ అడుగుతారు వీడియో ఆపేట రాశి. ఓకే మీకు చెప్పండి ఇప్పుడు చెప్పండి మోస్ట్ ఫేవరెట్ ఎవరు? మోస్ట్ ఫేవరెట్ రాశి ఇక్కడ ఉందని ఇక్కడ పేరు లేదు నిజంగా. మోస్ట్ ఫేవరెట్ మీ ఇంటర్వ్యూలో నేను నిజం ఒకటి చెప్పాను, ఇప్పుడు నేను ఎక్కడ చెప్పలేదు. నాకు బయట ఫ్రెండ్స్ లో కూడా నా బెస్ట్ ఫ్రెండ్ రాశి. నేను నిజంగా జోక్. నాకు ఎవరైనా అమ్మాయిల బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫాస్ట్ రాశి. ఎందుకంటే ఇది మా సినిమా అనే కాదు, ఫస్ట్ ఉంది కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ రాశి. అవును మేడం కూడా అందరితో ఈజీగా కలిసిపోతుంటారు, బాగా జాలీగా ఉంటారు. సో అందువల్ల ఎక్కువ నేను ఏదో షేర్ చేసుకున్నా ఫస్ట్ రాశి షేర్ చేసుకుంటాను. ఏ విషయమైనా సరే మంచి అయినా చెడు అయినా ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ మీరు పర్మనెంట్. వేరే గర్ల్స్ కమింగ్ గోయింగ్ బట్ పర్మనెంట్. యు ఆర్ ద పర్మనెంట్. సో పర్మనెంట్. సో మీరు చెప్పండి విజయ్ సార్ గురించి. మీరు చెప్పండి విజయ్ సార్ గురించి మోస్ట్ ఫేవరెట్. మీరే నా ఫేవరెట్ అడగండి. You only want to know about him, ask him. యాక్చువల్లీ పర్సనల్ గా నాకు తెలుసు సార్ గురించి. చూసా నేను కాలింగ్ మాట్లాడు. సరే చెప్పండి మీకు ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అయితే అల్లు అర్జున్. సో
సరే సరే లేదు అడగండి. సారీ చెప్పండి ఫేవరెట్ ఎవరండి? విచ్రచ్చ అంటే ఏమండి పవన్? మోస్ట్ ఫేవరెట్ అయితే విచ్రచ్చ. అలానే పిలుస్తున్నాను. విజయరాజా. రాజా గారు విజయచ్చ. ఓ అచ్చా విజయరాజా. ఓకే ఓకే గుడ్ అండి ఐ విజయరాజా. విజయరాజా రాజా అచ్చా విజయరాజా. పర్లేదమ్మా మేడం ఆర్టిస్ట్ ఆల్సో మేడం చాలా విజయరాజా. సో ఇంకా చెప్పండి. So Vijay, normally set में very chill person. Till now, whoever hero or actor के साथ I have worked, the best experience was with him. He's this was the first time నేను చెప్తున్నా ఇంటర్వ్యూ में best experience అయితే విజయ్ తోనే. ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే ఓకే leave that part, but everyone Vijay treats everyone equally. अभी पवन है my assistant or anyone's assistant or anyone from here to here మొత్తం ఈక్వల్. అది నాకు ఆ బిహేవియర్ అయితే నాకు చాలా 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 ఇష్టం. నెక్స్ట్ ఇస్ నార్మల్లీ సమ్ హీరోస్ విల్ షో యాటిట్యూడ్ టు డైరెక్టర్ ఆర్ కెమెరామ్యాన్. नहीं I will take time or नहीं I will not do it, what is this, or story के between घुस के to change some scenes or stories. Never did that. ఎందుకంటే స్టోరీ దిస్ ఇస్ నాట్ మై స్టోరీ, డైరెక్టర్ స్టోరీ, డైరెక్టర్ బిహేవియర్ నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి. ఆ బిహేవియర్ కూడా నాకు చాలా మూవీ ఆ బిహేవియర్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది నా మెంటల్ అంటే ఎనీబడి సినిమా నచ్చే సైన్ చేస్తాం. మధ్యలో చాలా మందికి చెప్తా ఉంటారు ఆ సీన్ ఏలు పెట్టారు ఈ సీన్. సజెషన్స్ అయితే ఓకే బట్ డిస్టర్బెన్స్ అయితే సజెషన్ లేదు ఏలు పెట్టడం లేదు. ఓకే సెకండ్ థింగ్ దట్ థర్డ్ థింగ్ even if I get angry sometimes I say it. Vijay it always think about others. No he'll feel bad, she will feel bad. That is third thing. Normally friends అయితే already Vijay said we are very good friends. We if we sign some other movie, some new movie, any good news, bad news, we always share. First he shares with me and I share with him. That is the bond we have. Very good pure friendship bond we have. గుడ్ బాండింగ్ Friendship bond. ఫ్రెండ్షిప్ బాండింగ్ అంతే అంతే. బాండింగ్ మాత్రమే. ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రమే. సార్ నేను చెప్తే నమ్మేస్తారు సార్ వెంటనే. Sir single hai, problem లేదు. Sir single hai, eligible bachelor. ఎలిజిబుల్ బ్యాచులర్. మీకోసం కాదండి, అమ్మాయి కూడా ట్రై చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. నేను లైక్ మై బ్రదర్ ఇండ్లా. సో నేను వ్యూవర్స్ కి చెప్తున్నాను సో సింగిల్ సార్ అని చెప్పేసి. సో ఇంకొక 2 మూవీస్ ఆఫ్టర్ ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ బావా విజయ్ బావా. ఇంకొక 2 మూవీస్ ఆఫ్టర్ బేబీ విజయ్ బేబీ ఫ్రమ్ బావా టు బేబీ. బావా టు బేబీ కంపల్సరీ. నేనైతే షూర్గా అంటే నా గురించి కాదు గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్తున్నాను. సో ఇంత క్యూట్గా మాట్లాడి ఇంత బాగా ఉంటే గర్ల్స్కి హార్ట్కి లోపలికి టచ్ అయి వెళ్ళిపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. సో ఎనీవేస్ మీరు ఇంకా మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకా మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. ఒక బాండింగ్, ఒక అండర్స్టాండింగ్, ఒక యాక్టింగ్ వైజ్గా కోఆపరేషన్. సార్ వినండి సార్, నేను యాంకర్ని సార్ ఇక్కడ. ఓకే సో మీ ఇద్దరి బాండింగ్ కానీ కోఆపరేషన్ కానీ అంటే యాక్టింగ్లో ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ముందుకు మీ వంతు చేస్తుంటారు కాబట్టి సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఇంకా మూవీస్ రావాలి. నేను ఆ ఇంటర్వ్యూలు కూడా నేనే చేయాలి దగ్గరుండి. మీకోసం చేస్తా, మీ ఇంటర్వ్యూ కోసం నేను మూవీ చేస్తాను.
అప్పుడు చేద్దాం. అగ్రిమెంట్లు అయిపోయాయా? అదే ఉండదు Ah, అగ్రిమెంట్ పెట్టుకోవడం. అదే. Friends కదా. Director, hero, heroine ready hai. Any director who wants to approach, please approach us. With producers. Preferably. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుదాం. యాక్చువల్గా నాన్నగారు ఏమైనా మీ సినిమాలకి ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారా అప్కమింగ్ వాటికి కూడా, లేకపోతే బయట ప్రొడ్యూస్? ప్రొడక్షన్ లో పెట్టాలని అయితే ఇప్పుడు గ్రౌండ్ లో జరుగుతుంది. ఓకే. సో నాతో ఉంటుందా లేదా అనేది చూడాలి. ఓకే, మీతో స్టార్ట్ చేస్తారా లేదంటే వేరే వాళ్ళకి One thing I ప్రొడ్యూస్ want to చేస్తారా? tell about his dad, I'm so sorry. His dad, usually we think कि hero का father है, they support. His dad only supports him this much, in a good way. I mean, he doesn't want to spoil him. Full space he has to work, to choose movies, to work, to shoot, everything. His dad never comes in between or control. Don't do this, do that, do this, do that. That is the thing I like about him the most. ऐसा नहीं कि नहीं हाँ, my son, so I should produce a movie. I shouldn't take him forward. No, his thinking is he should take himself forward. That is the nature he has. His whole family is that very extremely down to earth, very very normal. You won't even feel like it's a celebrity or celebrity. Very normal, extremely traditional family he has. ఓకే, వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ. Yeah, వెరీ క్లాస్ ఫ్యామిలీ. very class. బట్ మూవీస్ ఓన్లీ మాస్. అమ్మాయికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, ట్రై చేయండి, ట్రై చేయండి. मेरा हाइट टू शॉर्ट, सर का हाइट ज्यादा. కౌన్ కాదండి. నువ్వు కాంటమ్మా ఆట. అమ్మాయికి చెప్తున్నా, whoever is watching this. मैडम, आई एम नॉट ए ब्यूटीफुल गर्ल, आई एम Your नॉट brother-in-law. ब्रदर इन How many relationship will change? అన్ని టోటల్ Baby. మదర్, ఫాదర్, బ్రదర్, మామయ్య, తాతయ్య, అత్తయ్య, ఆల్ ఆర్ సీన్. నేను అన్ని చూసుకుంటున్నాను తనలో. ఓకే 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 ఓవరాల్. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. రీసెంట్గా హీరో సాయి ధరమ్ తేజ్ గారికి ఇక్కడ మన యాక్సిడెంట్ అయింది కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే ఒక్కొక్కరు, అంటే వెరీ పాపులర్ పర్సన్స్ మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు. సో మీరేం మాట్లాడతారు? ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో ఒక దాంట్లో. అంటే అది తేజ్ అన్న తప్పు కాదండి ఇది. ఎందుకంటే రోడ్డు మీద మట్టి ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు ఏదో స్పోర్ట్స్ బైక్ మీద అంత హల్చల్ జరుగుతుంది కానీ ఆ మట్టి మీద మీరు మామూలు యాక్టివ్ స్కూటీ మీద పడతారు. అది ఎందుకు మరి అంత హైలైట్ చేస్తున్నారు? ఎందుకు అది అది ఎలా నెగిటివ్ ఉంది అతను అర్థం కాదు. కొన్ని విషయాలు నెగిటివ్ గా నేను పొద్దున దీంట్లో చూసాను ఫోన్ లో. అది ఎందుకు అసలు ఈ టైంలో చాలా తప్ప నా చేయడం, తను నెగిటివ్ గా చేయడం కానీ. సాయంత్రం తేజ్ అన్న నాకు తెలిసిన అన్న అసలు ఫ్లాష్ చేయడం ఫస్ట్. మీరు ఫుటేజ్ వచ్చినాయి చూసారు? చూసా. ఎక్కడ ఫాస్ట్ చేయడం అన్న? అంటే ఆ బైక్ కి అది నార్మల్ స్పీడ్, అది చాలా పెద్ద. 60 అనేది మన స్కూటీ మీద 60 వెళ్తాం. కాకపోతే అక్కడ కింద మట్టి ఉంది, ఆ మట్టి వల్ల మనం స్లిప్ అయి పడ్డాడు. అది ఎందుకు మరి అంత కొన్ని ఇంటర్వ్యూస్ లో చాలా నెగిటివ్ వచ్చింది. తప్పు ఇది. సరే, ఇంకొకటి ఒకరేమో జిహెచ్ఎంసి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, కొందరు రోడ్ సరిగా లేదంటున్నారు, కొందరు కావాలని సార్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు కదా. సో ఎవరు Just one thing I want to say. It's a celebrity, so it's getting highlighted. Otherwise, daily basis accidents are happening because of the road. So we can't blame anyone. It's not some one person's mistake. It's the whole setup or the whole whatever you say, you know. And another thing is nobody thinks before going out. People are saying, why don't you take car? I heard somewhere. Why didn't you take car? యాక్చువల్గా బైక్ రేసర్ అంట సార్. యాక్చువల్గా నా దగ్గర కూడా మొన్న బైక్ ఉంది, స్పోర్ట్స్ బైక్ ఉండేది. ఎందుకు బైక్ ఎందుకు కొనకూడదు? మన ఇష్టం కదా, మన ఇష్టంతో కొనుక్కున్న బైక్ హ్యాపీగా ఎప్పుడు మధ్యలో ఒకసారి మన ఫ్రీ టైం కుదిరినప్పుడు వెళ్తాం. అంటే బైక్ రేసింగ్ చేసి స్కిడ్ అయిపోయి పడిపోయారు అనేది తప్పు. అంటే నేను రోడ్ తప్పని కూడా అన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి బాగా. వర్షాలు మట్టి రావచ్చు రోడ్డు మీదకి, కాబట్టి అది ఇమీడియట్ క్లీన్ చేయాలి. సో టైం. And before going out, we don't think something is going to happen with us. I don't think like that. He doesn't think like that. Nobody is prepared. Another thing I don't like is people clicking pictures and sharing it. That's actor or non-actor. Why are you taking picture of someone who just got into accident or going to the hospital?
How will that help? I don't understand. ఎందుకంటే మనం పని చేసే ముందు వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మన ఫోటోలు చూసినప్పుడు ఎంత బాధపడతారు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. నిజంగా ఎందుకంటే Just for entertainment, for views they are sharing. రేటింగ్ వచ్చి మన వ్యూస్ వచ్చేస్తాయి అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒక విధంగా చేస్తారో తెలియదు. కాబట్టి ఇలాంటి కొంచెం అయితే బెటర్ ఫ్యూచర్. అవును, ఫ్యామిలీ చాలా బాధపడతారు ఇలాంటి చూసి. అంటే అదొకటనే కాదు, ఇప్పుడు టీవీ న్యూస్లో ఏవైతే ఉన్నాయో నిన్న రీసెంట్గా ఒక 6 years బేబీని చంపేశారు. సో ఆ మ్యాటర్ అసలు బయటికే రాలేదు తెలుసా. మొత్తం ఇదే ఇంకా మొత్తం ఇదే సోషల్ మీడియాలో. అదే 6 years రేట్ చేసి చంపేస్తే అది ఇప్పటివరకు బయటకు రాలా, ఒక మీడియాలో చూపిట్లా. అంటే ఇక్కడ ఎందుకు మన సెలబ్రిటీ వాడితే మన వ్యూస్ వస్తాయి, టీఆర్పీ రేటింగ్ వస్తాయి. అంటే ఏదో కాంట్రవర్సీ ఫ్యాక్టర్ తప్పు. But media shows what we see. We are also అవును, consuming them. జనాలు ఏం చూస్తారు, మన టీవీలో ఏం చూపిస్తున్నామో అదే చూస్తారు. అది ఎందుకు మరి ఇలాంటి చిన్న పిల్లలు రేట్ చేసి చంపిస్తారు, ఎందుకు చూపిట్లా, ఎందుకు హైలైట్ చేయట్లా? They should also consume good news. So that they should show good news. We consume controversial news. We want to see that. So they are showing. నిజంగా యాక్సిడెంట్ అయ్యింది, చాలా బాధపడ్డాను. నిజంగా దానికన్నా ఎక్కువ బాధపడింది ఏజన్నా ఇలాంటి ఫోటోలు పెట్టి కొంతమంది చాలా నీట్ గా మాట్లాడారు, దాన్ని ఇంకా ఎక్కువ బాధపడ్డా. నిజంగా చాలా తప్పండి అది. యాక్చువల్ అంతకుముందు కూడా ఒకరోజు సార్ షూట్ నుంచి వస్తుంటే వాళ్ళకి అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా చూసాం, అది అప్పుడే చూసేసాం. తీసుకెళ్ళి హెల్ప్ చేశారు. అలాంటి మంచి వ్యక్తికి అంటే మంచి చాలా మంచి అందరికీ తెలుసు సార్, ఎంత మంచి అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. కాబట్టి ఇలాంటి టైం ఇలాంటివి నెగిటివ్ స్ప్రెడ్ తప్పు. సో ఎనీవేస్ కొంచెం సైడ్ వెళ్ళిపోయాం, సో ఇట్స్ ఓకే. సో ఎనీవేస్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా వగేరా వగేరా బ్లా 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 వెరీ క్యూట్. ఇంకా చాలా మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఇంకా చాలా మూవీస్ తీయాలని కూడా కోరుకుంటున్నాను. సో టీం అందరికీ కూడా జమ్ మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి ఇందులో. ఎస్పెషల్గా ఎవరిని మీకు నచ్చిన వాళ్ళని చూసుకోవడానికి వెళ్ళండి సినిమా థియేటర్కి. సూపర్ డూపర్ హిట్. Why here? Do here? రాశి ఇక్కడ అంటే ఒకటి అమ్మాయి, ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు, అందరూ నీకోసం వస్తారు అంతే కదా. ఒక టెన్షన్ కావాలి, కావాల్సిన ముందరే. ఓకే, సో చాలా మంచిగా ఉంటుంది మూవీ. సో మీరు ఆల్రెడీ కావాలంటే టీజర్ ట్రైలర్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో మీరు ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ థియేటర్లో కూర్చొని, ఒక ఫీల్లోకి తీసుకెళ్తారు వీళ్ళు. సో అంత బాగుందన్నమాట. సో ప్లీజ్ వాచ్ September 17th జమ్ మూవీ. థ్యాంక్ యూ. September 17th అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా పాప్కార్న్ తీసుకెళ్ళి చూడండి అంటున్నారు మేడం. మేడం ఇంకొక 2 మూవీస్ వచ్చేసరికి తెలుగు చూడండి, ఫట్ 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 ఫట్. అయినా నాకేంటి అర్థం కాలేదు, విజయ్ సార్తో ఫ్రెండ్షిప్ అంటున్నారు, తెలుగు రాకపోవడం ఏంటి ఇది అస్సలు. తెలుగు చాలా కష్టం, తెలుగు లాంగ్వేజ్ తెలియని వాళ్ళు మాట్లాడడం చాలా కష్టం. అది కన్నడలో మాట్లాడు, ஏன்னா நான் சொல்ல கண்ணு பண்ற சின்ன தண்ணு பண்ண நான் சொல்ல என்ன கண்ண ఇతనా. ఓకే బాయ్. September 7th Thank you so much.